మరొక 8,000 తగ్గింపు. ఈ రోజు బంగారం ధరలు ఇవే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటన రావడంతో గోల్డ్ రేట్లు పతనమవుతున్నాయి. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6% కుదించినట్లు వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో అదే రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ఆ తర్వాత కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. జూలై 25వ తేదీన బంగారం రేట్లు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 69,820 రూపాయలకు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,150 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 69,950 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోల్చితే ఈ రోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. 1 తులానికి 950 రూపాయల మేర గోల్డ్ రేటు తగ్గింది. బడ్జెట్ లో వచ్చిన తాజా ప్రకటనతో బంగారం ధరల్లో భారీ మార్పులు వస్తున్నాయి. గత వారం రోజుల్లో చూస్తే బంగారం ధర భారీగా పతనమైంది. దాదాపు 5,000 రూపాయల వరకు తగ్గింది. ఈ రేట్లు జనాన్ని షాపుల వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. రీటైల్ వినియోగదారులు కొనుగోళ్ల బాట పడుతున్నారు. మరొక వైపు వెండి ధరలు కూడా బాగా పతనమయ్యాయి. వరుసగా తగ్గుతూ వస్తున్న వెండి రేట్లు గత వారం రోజుల్లోనే 8,000 రూపాయలు డౌన్ అయ్యింది. హైదరాబాద్ నగరంలో నేడు కిలో వెండి ధర 91,900 రూపాయలకు చేరింది. బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తగ్గినా భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు, పసిడి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు.